అధికార పార్టీ ఎమ్మెల్యే మాటలు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. పోలీసులు వెరిఫికేషన్ ఎస్పీ గారే నేరుగా దర్యాప్తు చేసి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్, నేను పోలీసులు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ నేను చదువుతా ఉన్నాను. ఇందులో ఏమని రాశారు మీరందరూ ఇది చదవాలి. అంపోల్ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్. నా పేరు అంపోల్ శ్రీనివాసరావు, సన్ ఆఫ్ రామయ్య, వయసు 46 సంవత్సరాలు, కాలింగ్ కులం, మా స్వగ్రామం పలాస మండలం చిన్నబాడు. నేను మనస మండలం వరదరాజపురం గ్రామానికి చెందిన హేమకుమార్ అనే ఆమెను వివాహం చేసుకున్న తర్వాత నేను మా అత్తగారింటికి వరదరాజపురం వెళ్ళి అప్పటి నుంచి వరదరాజపురంలోనే నా కుటుంబంతో ఉంటున్నాను. నా భార్య తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లో SGT టీచర్ గా పనిచేస్తున్నది. ఆమె అప్పుడప్పుడు వరదరాజపురం వస్తూ వెళ్తూ ఉంటుంది. మాకు చిన్నబాడు గ్రామంలో పొలాలు ఉన్నవి. నేను పలాస మండలం పలాస టౌన్ లోకల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిన కెమిస్ట్రీ లెక్చరర్ గా 2006వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున యాక్టివ్ గా పనిచేస్తుంటాను. మా పొలాలు చిన్నబాడం గ్రామంలో ఉన్నందున తరచూ చిన్నబాడం వెళ్లి వస్తూ ఉంటాను. నాకు మా గ్రామానికి చెందిన కూర్మం ధర్మారావు, కూర్మం సుందరరావు, డిక్కల్ నిరంజన్ మరియు పొన్నాడు కృష్ణారావు అనే వ్యక్తి నాకు ముందు నుంచి బాగా పరిచయం ఉన్నది. మరియు దువ్వాడు రమణయ్య అనే వ్యక్తి నాకు పెద్దమ్మ కొడుకు. అతని భార్య 7వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా ఉన్నది. అందువల్ల మా గ్రామానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన బట్ట నాగరాజు తరచూ మా వదినని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మరియు నా ఉద్యోగాన్ని తీయించి వేస్తానని బెదిరించాడు. మరియు నేను తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి కాంట్రాక్ట్ లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించానని నా పైన బట్ట నాగరాజు RTI పిటిషన్ వేసినాడు. అదేవిధంగా కూర్మాప్ ధర్మారావు అతని తమ్ముడు సుందరరావును కూడా అనవసరంగా కుట్టారని, వారిని కూడా పార్టీ పరంగా ఇబ్బందులు పెడుతున్నారని వారు పలాస నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకుడైన సీదిరి అప్పలరాజు గారికి చెప్పగా ఆయన వారితో ప్రస్తుతం మన పార్టీ అధికారంలో లేదు కదా, మరి ఇబ్బందిగానే ఉంటుంది, కొద్ది రోజులు ఓపిక పట్టండి, అన్ని సర్దుకుంటాయని అన్నారని ధర్మారావు నాకు చెప్పినాడు. ఈ కారణాల చేత రకరకాల ఇవన్నీ కూడా అంపోల్ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్. కూర్మారావు ఇచ్చిన A1, అంపోల్ శ్రీనివాసన్ A1, కూర్మా ధర్మారావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ చూద్దాం. అది కూడా అలాగనే ఉంటుంది. కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నేరుగా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగినటువంటి విచారణలో 2 DSPలు ఇన్ఛార్జీలు తీసుకొని ఈ పలాస స్టేషన్ లో కాకుండా వేరెక్కడో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు నా గురించి చెప్పినటువంటి మాటలు, మాకున్న ఇబ్బందుల్ని మా నాయకుడికి చెప్తే మనం అధికారంలో లేము, ఇబ్బందులు ఉంటాయి, ఓపిక పట్టండి, సర్దుకుపోండి అని నేను చెప్పినటువంటి మాట. అందరికీ నేను ఇదే మాట చెప్తున్నాను. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా నేను ఇదే మాట చెప్తున్నాను. అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మనం ఓపిక పట్టాలి. ఒకటి నేను మీ అందరికీ నేను గ్యారంటీ ఇస్తున్నాను ఏంటంటే, మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీకు ఎక్కడ అవమానం జరిగిందో, మీకు ఎక్కడ ఇబ్బంది జరిగిందో అదే చోట తిరిగి మీకు బ్రతిమలాడుకునేటటువంటి అవకాశాన్ని, అధికారాన్ని నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఏ స్టేషన్లో మీ పైన దాడి జరిగిందో అదే స్టేషన్లో పోస్టింగ్ కోసం మీ వెనక్కి తిరిగేటటువంటి అవకాశం. ఏ స్టేషన్లో మీ పైన అక్రమంగా కేసులు పెట్టారో అదే స్టేషన్లో పోస్టింగ్ కోసమని ఇంకో దానికోసమో మీ సిఫారసుతోనే అక్కడ పోస్టింగ్ వచ్చేట్టుగా నేను చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదేది మొహమాటమే పాఠం లేదు. రాజకీయాలతోనే మనం ముందుకెళ్ళాలి. రాజకీయాల్ని రాజకీయంగా మనం ఎదుర్కోవాలి. ఇంత స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాసినారు. ఈవిడ మాత్రం పెద్ద నోర్లు వేసుకొని వచ్చి మంత్రి అప్పలరాజే చేయించాడు. ఇంకా నేను మంత్రిని. ఆవిడ మాట్లాడే మాటలు మీకు ఒకసారి సరదా చూపిస్తాను. నేను పశువు కన్నా హీనంరా నువ్వు. పశువులు మాట్లాడే మాటలు, మనుషులు మాట్లాడే మాటలు. దరిద్రుడా అంటూ బండబూతు తిట్టిన శిరీష. అసలు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడే మాటలేనా ఇవి? ఈవిడేమో సంస్కారం గురించి, వంశాల గురించి మాట్లాడతాడు. రే అప్పలరాజు గుండు కొట్టించి పరిగెత్తిస్తారు. నువ్వు కొట్టించడం ఎందుకు? నేనే గుండు కొట్టించుకుంటా, స్టైల్ గా ఉంటుంది కూడా. ఈవిడేమో సంస్కారం గురించి మాట్లాడుతుంది, ఈవిడేమో దాడుల గురించి మాట్లాడుతుంది. ఈవిడి యొక్క తెలివి తక్కువతనం వల్ల, ఈవిడి యొక్క పొగరబోతనం వల్ల ఆవిడ వెనకున్నటువంటి వ్యక్తులు ఫిల్దీ 5 అనే గ్రూప్ కింద తయారయ్యి సామాన్య ప్రజలను విపరీతంగా ఇబ్బంది పెడతారు, వ్యాపారస్తులు ఇబ్బంది పెడతారు.
ఏకంగా ఈ నియోజకవర్గ పెద్ద నాయకులు అనుకునేటటువంటి వ్యక్తి, నియోజకవర్గ సమన్వయకర్త అనుకునేటటువంటి వ్యక్తి జిఎస్టీ అధికారులకు ఆల్రెడీ రప్పించి జిఎస్టీ దాడులు చేయించారు. సేల్స్ ట్యాక్స్ అధికారులతో విపరీతంగా దాడులు చేయిస్తున్నారు. మీరు ఏ వ్యాపారాన్ని అడగండి, మీరు ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారేమో? మా హయాంలో ఒక్కసారైనా లేబర్ ఛార్జెస్ సంబంధించి ధర్నా చేశారా? ఆల్రెడీ లేబర్ వేజెస్ కి సంబంధించి ధర్నా చేస్తున్నారు. ఏమి ఎందుకు దృష్టి పెట్టరు మీరు? వ్యాపారులకి లేబర్కి ఎందుకు మీరు సమన్వయం చేయరు? ఏడు జరుగుతుంది నియోజకవర్గంలో? మేము ఇంతవరకు ఏం రాజకీయాలు మాట్లాడటం లేదు. ఇదే హనీమూన్ పీరియడ్ కదా, ఇది మాట్లాడతాం. మేము ప్రతిదీ కూడా మాట్లాడతాం. ప్రతిదీ వీడియో ఎవిడెన్స్ లోనే మాట్లాడతాం. మీ పక్కనున్న ఆయన కూర్చొని ఉన్న ఆయన నీతి వాక్యాలు చెప్పేస్తున్నాడు. ఆయన చేసినటువంటి పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని వీడియోల్లో ఉన్నాయి. మీ అనుచరుడు ఈ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ని ఎలాగ బండబూతులు తిట్టాడో, చంపేస్తానా కూడా నీకని బెదిరించినాడు. అది కూడా ఆడియో ఉంది, వినిపించమంటారా? నువ్వేమో నీతి కబుర్లు చెప్పేస్తున్నావు. మహిళ మీద నువ్వు చేసిన మొన్న దాడి 15 రోజుల కింద నువ్వు చేసిన దాడి ఉన్నది వీడియో, అది చూపించిన ప్రజలకి. అన్న క్యాంటీన్ బాగోదు చూపించాం కదా. ఎందుకు ఆగున్నామంటే 4 రోజులు పని చేయని ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఆగున్నాం. మీకు అవకాశం ఇచ్చినాం, చక్కగా రాజకీయాలు చేయండి. మీ ప్రతాపం ఏంటో, మీ ఎన్వైరన్మెంట్ 6 నెలలు అందరూ తెలిసిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.